నమస్తే ఫ్రెండ్స్, మనం లైవ్ ట్రేడింగ్లో ఉన్నాము. నేను 159కి బై ఆర్డర్ లిమిట్ ఆర్డర్ పెట్టాను. 25,100 సిఈ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని చెప్పి పెట్టాను. ఒక్క నిమిషం, అది ఎగ్జిక్యూట్ అయింది. నిఫ్టీ 25,100 సిఈ 31 జూలై నెక్స్ట్ వీక్ తీసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు విక్స్ తక్కువ ఉంది, ఐవీస్ తక్కువ ఉన్నాయి కనుక మనకి డికే అవుతుంది. చాలా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా డికే అయ్యి మన స్టాప్ లాస్ తింటుంది అని చెప్పి నేను నెక్స్ట్ వీక్ది తీసుకున్నాను. చలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు 75కి మన 75 క్వాంటిటీ అంటే 1 లాట్ 159 రూపాయలకి నేను ఆర్డర్ పెట్టాను. స్టాప్ లాస్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. 151 ఈ క్యాండిల్లోకి. ఇక్కడ ఎందుకు నేను ట్రేడ్ ఇక్కడే ఎందుకు తీసుకున్నానో మీకు లాజిక్ ట్రేడ్ అయిపోయాక ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. 151 డన్. చలో నెక్స్ట్ 151 159 8 పాయింట్స్ ఫ్రెండ్స్. సో నేను మార్కెట్ కొంచెం పరిస్థితులు బాగాలేవు కనుక 1:1 టార్గెట్ సరిపోద్దని నేను దిగాను, ఎందుకంటే చాలా స్లో ఉంది మార్కెట్ ఈరోజు. ఇట్లాంటి టైంలో చాలామంది లాస్ అవుతూ ఉంటారు మన ఆప్షన్స్ ట్రేడింగ్లో, ఆప్షన్స్ బయ్యింగ్లో. అందుకే నేను 6 పాయింట్సే టార్గెట్, స్టాప్ లాస్ 1:1 పెట్టుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఈ ఎందుకు ఒకసారి టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ హిట్ అయ్యాక నేను ఇక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకున్నానో చెప్తాను, ఓకేనా? డన్. ఫ్రెండ్స్, ఇక్కడ మేబీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనుకున్నా, కాకపోతే ఇక్కడ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చి మనది సెట్ చేసింది మనల్ని. ఇక్కడ ఈ హై కనుక ఇప్పుడు ఈ హై కనుక క్రాస్ అయితే మనకి ఖచ్చితంగా 100% మనకు టార్గెట్ అచీవ్ అవుతాం ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడ మనం అనుకున్నట్టుగా మన హై బ్రేక్ అయింది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా టార్గెట్ అచీవ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ప్రజెంట్ 300 చేంజ్లు ఉంది. 6 పాయింట్స్ అంటే 6 × 75 150 600 రూపీస్ మన టార్గెట్, 600 స్టాప్ లాస్ ఫ్రెండ్స్. అసలు 1:1 తీసుకోవద్దు, కానీ మార్కెట్ కండిషన్స్ బాగాలేవు కదా అని ఇప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసి 1:1.5 అయినా కూడా వస్తుంది ఫ్రెండ్స్. 1:1.5 అచీవ్ అవుతుంది. చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. మేబీ స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా మనకి ఇక్కడ కనిపించే క్యాండిల్ దీన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి, ఇక వన్స్ ఎంట్రీ తీసుకున్నాక మనకు ఏదైనా ముందే ఉండాలి, ఎంట్రీ ముందే ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మనం చేయాల్సింది ఏం లేదు, చూస్తూ కూర్చోవడమే. చాలా పేషెన్స్ ఉండాలి ఆప్షన్ బయింగ్కి. సో చూస్తుండండి. రైట్, టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 600 రూపీస్ మనం ఈరోజు అచీవ్ చేసినాము. ఇక్కడ 600 రూపీస్ ప్రాఫిట్ ఈరోజు మనకి. అది హాఫ్ అన్ అవర్ పట్టింది. అంటే నేను 10 లాట్స్ తోటి చేస్తాను రెగ్యులర్గా. 159కి ఎంట్రీ, ఎప్పుడు 10:29కి ఎగ్జాక్ట్గా 29 మినిట్స్, ఆల్మోస్ట్ 25 to 30 మినిట్స్ మధ్యలో మన టార్గెట్ అచీవ్ అయింది 167కి. మనం ఈ క్యాండిల్ స్టిక్ బేస్ చేసుకొని మనం ఎందుకు ఎంట్రీ తీసుకున్నామో మనం లాజిక్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక ఒక్క గ్రీన్ క్యాండిల్ కూడా లేదు ఫస్ట్ 4-5 క్యాండిల్స్లో. సో ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్ ఉంది అన్నప్పుడు మనకు ఒక చిన్న హ్యామర్ టైప్ క్యాండిల్ కనబడ్డది ఫ్రెండ్స్. ఇది వచ్చాక
నెక్స్ట్ క్యాండిల్ రెడ్ కలర్ వస్తే నేను ఖచ్చితంగా పుట్ సైడ్ బేరిష్ సైడ్ ఎంట్రీ తీసుకునేవాను ఫ్రెండ్స్. దీన్ని షఫల్ అవుట్ చేసి ఇది వచ్చింది. ఈ 3 కలిపినా కూడా బుల్లిష్ అండ్ గల్ఫింగ్ క్యాండిల్ అవుతుంది. దీన్ని బ్రేక్ చేయకుండా కూడా చాలా సార్లు కిందికి వెళ్ళిపోతుంది, కానీ దీన్ని బ్రేక్ చేసి ఈ క్యాండిల్ పైకి వెళ్ళింది. మార్కెట్లో బయ్యర్స్ అయితే ట్రై చేస్తున్నట్టుగా మనకు అనిపించింది. సో నేను ఇక్కడ ఫిక్స్ అయినా బేరిష్ మార్కెట్ కాదు, బుల్లిష్ మార్కెట్ ఉండొచ్చు అని చెప్పి. సో నేను బుల్లిష్ సైడ్ ఎంట్రీ తీసుకుందామని చూస్తుండగా ఈ క్యాండిల్ మనం ఈ క్యాండిల్ నేను సపోర్ట్గా బేస్ చేసుకున్నా ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడ మనం సపోర్ట్ లైన్ ఇక్కడ డ్రా చేసినా కూడా నిన్ననే ఇక్కడ 1-2 టైమ్స్ ఆల్మోస్ట్ లైట్గా సపోర్ట్ తీసుకొని పుల్ బ్యాక్ ఇచ్చింది. సో నేను అనుకున్నా 1:1 అయితే పాసిబుల్ అయింది కదా అని చెప్పి నేను ఇక్కడ తీసుకున్నా ఫ్రెండ్స్. తీసుకున్నాక ఈ క్యాండిల్ని నేను తీసుకుందాం అనుకున్నా, ఇది మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. నాకు మిస్ అయిపోయాక మళ్ళీ వచ్చి సేమ్ హ్యామర్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయిపోయింది. అంటే ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేసింది, అంటే మీకు డబ్ల్యూ ప్యాటర్న్ కనబడక ముందే ఈ క్యాండిల్ తోటి మనకి సపోర్ట్ ఫామ్ అయినట్టు తెలిసింది, ప్లస్ ఇక్కడ హ్యామర్ క్యాండిల్ వచ్చింది. సో నేను ఈ అప్ సైడ్ ఎంట్రీ బ్రేక్ కాగానే మన అందులో ఇక్కడ అప్ సైడ్ ఎంట్రీ ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ అవ్వగానే నేను ఎంట్రీ తీసుకున్నాను సిఈలో. స్టాప్ లాస్ ఇక్కడ కిందే పెట్టుకున్న ఫ్రెండ్స్, 6 పాయింట్స్ పెట్టేసుకున్నా. ఆల్మోస్ట్ 10:55 మధ్యలో మనకి టార్గెట్ హిట్ అయిపోయింది. సో ఇది ఈరోజు ఈ ట్రేడ్ తీసుకున్న లాజిక్. సో ఇట్లా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, రోజు డైలీ అప్డేట్ చేస్తాను. ఒక 2-3 ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, క్యాండిల్ స్టిక్స్ తోటే మనవి. క్యాండిల్ స్టిక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని అవి మీకు త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.